పిటిషన్పై రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణకు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ హాజరయ్యారు. అనంతబాబు బెయిల్ను రద్దు చేయాలంటూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలైతే వినిపించనున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్పై రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణకు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ హాజరయ్యారు. అనంతబాబు బెయిల్ను రద్దు చేయాలంటూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలైతే వినిపించనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక నిందితుల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్పై రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణకు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ హాజరయ్యారు. అనంతబాబు బెయిల్ను రద్దు చేయాలంటూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలైతే వినిపించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, వైసీపీ అంటే దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వేసిన పిటిషన్పై ఈ రోజు జిల్లా కోర్టులో విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కూడా కోర్టుకు హాజరయ్యారు. A2 నిందితురాలుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీధర్ కూడా కోర్టుకు హాజరయ్యారు. అంటే కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై అక్కడ కేసు నమోదైంది. నలుగురు సాక్షులు అంటే దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి నలుగురు సాక్షులను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రభావితం చేసే విధంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు అనే దానిపై సాక్షులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. అంటే పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కూడా అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ రోజు అంటే సుప్రీంకోర్టు ఏదైతే బెయిల్ మంజూరు చేసిందో బెయిల్ నిబంధనలు పాటించలేదు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు రాజమండ్రి పిటిషన్ దాఖలు చేశారు. ముప్పాళ్ల సుబ్బారావు వేసిన పిటిషన్ పైన ఈ రోజు జిల్లా కోర్టులో విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి తాను వేసిన పిటిషన్ పై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కూడా వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ రోజు ఈ విచారణకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన సతీమణి లక్ష్మీధర్ కూడా ప్రస్తుతం కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం కోర్టులో వాద ప్రతివాదనలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇప్పటికే అనంతబాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి జిల్లా కోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించి బెయిల్ రద్దు పిటిషన్పై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజబాబు, థ్యాంక్స్ ఫర్ ద